అనగనగా ఒక ఊర్లో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకు ఇద్దరు మన్మరాళ్ళు. ఒకటి కూతురు బిడ్డ, రెండోది కొడుకు బిడ్డ. కూతురు బిడ్డ పేరు చండి, కొడుకు బిడ్డ పేరు గౌరి. గౌరీ చక్కటి చుక్క. కానీ అవ్వ ప్రాణమంతా చండి మీదనే. గౌరీ పిల్ల అంటేనే గిట్టేది కాదు. పాచి పని దగ్గర నుంచి ఇంటి పనులన్నీ గౌరి చేతనే చేయించేది. ఒక రోజున గౌరి బావికి నీళ్ళకి పోయింది. అక్కడికి ఒక దేవకన్య ముసలిదాని రూపంలో వచ్చి, అమ్మా అమ్మా, దప్పికగా ఉన్నది, కాసిన్ని నీళ్లు పోయమ్మా అని అడిగింది. గౌరీ, అలాగే పోస్తానవ్వా, ఉండు అని బిందె తీసుకెళ్ళి అవ్వకు నీళ్లు పోసింది. ముసలిది సంతోషించి, అమ్మా, నువ్వు మంచి పిల్లవి, నీకొక వరం ఇస్తాను. నువ్వు మాట్లాడినప్పుడల్లా మాటకు ఒక్కొక్క మాణిక్యం రాలుతుంది. నువ్వు నవ్వావా, నవరత్నాలు రాల్తాయి అని దీవించింది. గౌరీ ఇంటికి చేరేసరికి రోజు కంటే కొంచెం ఆలస్యమైంది. వాళ్ళ అవ్వ తిట్టింది. అవ్వా అవ్వా, నాకు బావి దగ్గర ఒక ముసల్ది కనబడి మంచినీళ్లు పొయ్యమన్నది, పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది అన్నది గౌరీ. గౌరీ ఈ మాటలు అనటమేమిటి, నోట్లో నుంచి మాణిక్యాలు టపటపా రాలటమేమిటి, రెండూ ఒక్కసారిగా జరిగాయి. అవ్వకు ఆశ్చర్యం వేసి, ఇదేమిటి తల్లి, మాణిక్యాలు పడుతున్నాయే నీ నోటి నుంచి, ఇది నిజమా కలా అని అడిగింది అవ్వ. గౌరిని తల్లి అని ముద్దుగా పిలవటం అవ్వ ఇదే మొదటిసారి. గౌరి బావి దగ్గర జరిగినదంతా అవ్వతో చెప్పింది. అరే, విచిత్రంగా ఉందే, అయితే మన చెండిని కూడా నీళ్ళకు పంపాలి అని అవ్వ చెండిని పిలిచి జరిగినదంతా చెప్పి నీళ్లకు పొమ్మని నెట్టింది. చెండి బిందే చెంబు తీసుకుని వయ్యారంగా నూతి దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ వెనకటి మాదిరిగానే ముసలిది వచ్చి దాహానికి నీళ్లు అడిగింది. చెండి కోపంతో, పో పో దరిద్రముండా, నేను ఇక్కడికి నీకు ఊరికే నీళ్లు పోయటానికి రాలేదు. మా గౌరికి ఇచ్చినట్లుగా నాకు ఒక వరం ఇస్తే నీకు నీళ్లు పోస్తాను అన్నది. అలాగేనమ్మా, ఆ వరమే నీకు ఇస్తాను, నాకు నీళ్లు పోయి అన్నది ముసల్ది. చెండి నీళ్లు తెచ్చి ముసల్దాని దోసిట్లో పోసింది. చెండికి నీళ్లు పోయటం చేత కాలేదు. ముసల్దాని ముఖము గుడ్డలు అన్నీ తడిపింది. ముసల్దానికి కోపం వచ్చి, ఓ చెండి, నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోట్లో నుంచి కప్పలు పడతాయి, ఇక నవ్వావా తేళ్ళు, వంటరగప్పలు, పాములు పడతాయి అని మాయమైపోయింది. పాపం చెండి ఏడుపు మొహంతో ఇంటికి తిరిగి వచ్చింది. అవ్వ ఉత్సాహంతో ఎన్నో అడిగింది, కానీ ఒక్కదానికి చెండి జవాబు చెప్పదు. అవ్వకు కోపం వచ్చి, దున్నపోతా, ఎన్ని అడిగినా మాట్లాడవు, నీ నోటి రత్నాలు రాల్తాయనే అని పెడి పెడి అని 2 దెబ్బలు వేసింది. చెండికి కూడా కోపం వచ్చి, ముసలిముండా, నన్ను కొడతావా, పైగా బావికి పంపింది కాక అన్నది చెండి. ఈ మాటలు అనడమేమిటి, కప్పలు నోట్లో నుంచి గబగబా పడటమేమిటి, 2 ఒకసారిగా జరిగాయి. ఇదేమిటి అన్నది అవ్వ. ఇదే ఆ ముసలిముండ నాకిచ్చిన వరం అన్నది చెండి. చెండి నోటి నుంచి కప్పలు మళ్ళీ గబగబా పడినాయి. ముసల్దానికి దిగులు పట్టుకుంది, చెండిని ఏమి చేద్దామా అని. ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశపు రాజు కొడుకు అవ్వ ఇంటి ముందుగా గుర్రం మీద పోతూ దొడ్లో అంట్లు తోముతున్న గౌరిని చూశాడు. ఆ పిల్లను చూడగానే అతనికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అతను ఎకాఎకిన ఇంటికి తిరిగొచ్చి మంత్రిని పిలిచి, పలానా ఊళ్ళో పలానా ఇంట్లో ఒక చక్కటి పిల్ల ఉంటుంది, నువ్వు పల్లకి, నగలు, గుడ్డలు తీసుకుపోయి ఆ పిల్లను తీసుకొచ్చి నాకు పెళ్లి చెయ్యి అన్నాడు. మంత్రి మంచి నగలు, గుడ్డలు, పల్లకి తీసుకొని ఆ ఊరికి పోయి అవ్వతో రాజుగారి పెళ్లి సంగతి చెప్పి పిల్లను పంపమని అడిగాడు. అవ్వకు భలే సంతోషం వేసింది. కానీ అంతలోనే ఒక దురాలోచన పుట్టింది. గౌరికి బదులు చెండిని పంపితే తన పీడ వదులుతుందనుకుంది. అనుకుని రాజుగారు పంపిన గుడ్డలు చెండికి కట్టి నగలు పెట్టి ముసుగు వేసి చెండిని పల్లకి ఎక్కించింది. ఎక్కించి, చెండి చెవిలో జాగ్రత్త, పెళ్ళి అయ్యిందాకా మాట్లాడమాకు, ముసుగు కూడా తీయమాకు అని రహస్యంగా చెప్పింది. మంత్రి చెండిని పల్లకిలో రాజుగారి దగ్గరకు తీసుకొచ్చాడు. పెళ్లి ప్రయత్నాలు జరిగాయి. చెండి పెళ్లి రోజు వరకు మాట్లాడకుండా, ముసుగు తీయకుండానే గడిపింది. కానీ పెళ్లిపీటల మీద కూర్చున్న తర్వాత తప్పలేదు. పురోహితుడు ఏవో మంత్రాలు అనమన్నాడు. చెండి మరిచిపోయి అన్నది. అనటమేమిటి, కప్పలు నోట్లో నుంచి పడటమేమిటి, ఒక్కసారిగా జరిగాయి. చెండికి ఇది చూచేసరికి నవ్వు వచ్చింది. పకపకా నవ్వింది. ఇంకేం, తేళ్ళు, పాములు, వండ్రగబ్బలు కుప్పలు కుప్పలుగా పడ్డాయి. పురోహితుడు, పెళ్లి పెద్దలు అంతా పారిపోయారు. రాజు కొడుక్కి కోపం వచ్చింది. పీటల మీద నుంచి లేచి ఎకాఎకిన చెండి అవ్వ దగ్గరకు పోయాడు. అవ్వ ఆ సమయంలో వంటింట్లో బూరెల బుట్ట దగ్గర కూర్చొని మొక్కుతున్నది. అక్కడే గౌరి కూడా వంట పనులు చేస్తుంది. రాజు కొడుక్కి గౌరిని చూడగానే ఆశ్చర్యం వేసింది. నువ్వు ఇక్కడికెట్లా వచ్చావు అని అడిగాడు గౌరిని. నేను కూడా మా అవ్వకు ఒక మన్మరాల్ని అన్నది గౌరి వినయంగా. గౌరి ఈ మాటలు అనగానే నోటి వెంట రత్నాలు రాలినాయి. అప్పుడు రాజుకొడికి అవ్వ చేసిన మోసం తెలిసింది. కోపంతో మంత్రిని పిలిచి, ఈ అవ్వ
ఈ అవ్వను దాని మనవరాల్ని తీసుకెళ్ళి గుండు గొరిగించి గాడిదనెక్కించి ఊరి చుట్టూ 3 మాటలు తిప్పి ఊరి బయట వెళ్ళగొట్టండి అని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ వినగానే గౌరికి ఏడుపులో కూడా నవ్వొచ్చింది. గౌరీ నవ్వటమేమిటి, నవరత్నాలు రాలటమేమిటి ఒక్కసారిగా జరిగాయి. గౌరీ అవ్వను చెండిని వదిలిపెట్టమని బ్రతిమాలింది. రాజు కొడుకు గౌరి మాట ప్రకారం వాళ్ళని వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభోగంగా గౌరిని పెళ్లి చేసుకున్నాడు. గౌరీ రాజు కొడుకు 100 ఏళ్లు బ్రతికే హాయిగా రాజ్యమేలారు.